హే గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి మన న్యూ లాఫ్ట్ అనమాట. సో స్టార్టింగ్ నుంచి తీయడానికి అయితే కుదరలేదు. సో అక్కడక్కడ తీసాను అనమాట. ఇది ఫస్ట్ డేలోనే మనకి ఇంతవరకు కంప్లీట్ అయితే చేయిస్తారనమాట. ఫస్ట్ అయితే గమ్తో అంటించారు మొత్తం ఫ్రేమ్ అంతా కూడా. సో గమ్తో అంటించిన తర్వాత మొత్తం అన్నీ ఓకే అన్నప్పుడు మనం మేకలు అయితే కొట్టేసుకున్నారనమాట. సో మేమైతే ఇది కార్పెంటర్కి ఇచ్చి అయితే చేయించామన్నమాట. సో మనం చేసుకుంటే ఎంతో కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా, వాళ్ళు చేసేదానికి మనం చేసేదానికి. అందుకని డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, కొద్దిగా నీట్గా చేయొచ్చు అనేసి మనం అయితే కార్పెంటర్కి అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మన లాఫ్ట్ వచ్చేసి 4x3 సైజ్ అయితే ఉండబోతుంది అనమాట. సో హైట్ అయితే 3 feet ఉంటుంది. సో వెడల్పు అయితే 4 feet అయితే ఉండబోతుంది అనమాట. ఈ గ్యాప్స్లో మనకైతే ట్రే అయితే రాబోతుంది అనమాట. మనం ట్రే సిస్టమ్ అయితే పెట్టుకుంటున్నాము. సో డోర్స్ కూడా తయారు చేయడం అయితే స్టార్ట్ చేస్తారు డే 2లో అనమాట. సో మన ఫస్ట్ డే అయితే ఫ్రేమ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఫ్రేమ్ వర్క్ అంతా కూడా. సెకండ్ డే అయితే మనకి డోర్స్ తయారు చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో వర్క్ అయితే కొంచెం ఫాస్ట్గా చేయమని అయితే మేమైతే అడిగామన్నమాట. కాకపోతే వాళ్ళు కొద్దిగా ల్యాగ్ చేశారు. సో ఎలా లేదన్నా ఒక 1 week అయితే పట్టిందనమాట మొత్తం లాఫ్ట్ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి. కాకపోతే మాకైతే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటే చాలా అనేసి అయితే మేము అలాగా దగ్గరుండి అయితే చేయించుకున్నాము. సో ఇందులో అయితే మ్యాక్సిమం అన్ని బర్డ్స్కి కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో పెద్దగా అయితే స్పేస్ ఉంటుంది ఒక్కొక్క పేరుకి కూడా. ఒక్కొక్క ఇండివిజువల్ బాక్స్ వచ్చేసి 1 feet వరకు ఉంటుంది అనమాట. వెడల్పు వచ్చేసి హైట్ కూడా దగ్గరలో 1 feet కానీ 10 inches వరకు ఉంటుంది. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి కొద్దిగా నీట్గా అయితే వస్తుంది అనమాట. సో కొద్దిగా లేట్ అయినా సరే కొంచెం నీట్గా అయితే చేసుకుందామని అయితే అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే అస్తమానం చేంజెస్ అయితే చేయలేం కదా. సో తర్వాత వచ్చేసి కేజ్కి వచ్చేసి మనం గ్రీన్ మెస్ అయితే వేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి గ్రీన్ మెస్ ఇలాగా మనం కిందనైతే వేసుకుంటున్నాము, ఎందుకంటే వాటి యొక్క షిట్ ఏదైనా సరే కిందనైతే ఒలిగిపోతుందని. సో ఈ గ్రీన్ మెస్ కూడా కొద్దిగా అంత స్ట్రాంగ్ అయితే ఉండదు అనమాట. నాకైతే గ్రీన్ మెస్ బదులు స్టీల్ మెస్ అయితే వేయమన్నా అనమాట. కాకపోతే వాళ్ళైతే గ్రీన్ మెస్సే వేశారు. ఇంకా స్టీల్ మెస్ కన్నా పర్వాలేదులే, ఇంకా గ్రీన్ మెస్ కూడా పర్లేదు, కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుందిలే అనేసి నేను కూడా ఓకే అయిపోయాను. తర్వాత మనకైతే ఈ ప్లేవుడ్ అనేది వేసారు అనమాట. ఇది వచ్చేసి మనకి మంచిదే, క్వాలిటీయే, కానీ మనకి వర్షానికి అయితే తట్టుకోలేదు అనమాట. మనం అయితే లాఫ్ట్ని మేడ పైన పెడతాం కాబట్టి కొద్దిగా వర్షానికి వాటర్ ప్రూఫ్ అయితే బాగుండు. కాకపోతే ఈ షీట్ అయినా పర్వాలేదు, మనం అయితే పైన తారప అయితే వేసుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి అయితే మనం అయితే ఈ వుడ్ అయినా సరే పర్వాలేదని అయితే వేసామన్నాము. మనకైతే ఇది 3 అరలకి కూడా కిందనైతే వస్తుంది అనమాట గ్రీన్ మెస్ అనేది. సో కింద కూడా మేమైతే గ్రీన్ మెస్ అయితే పెట్టామన్నాం అనమాట. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే క్లీనింగ్ ఈజీగా ఉండాలని చెప్పేసి. సో గ్రీన్ మెస్ పైన బర్డ్స్ ఉంటాయి. సో మెస్ కిందనైతే మనం ట్రే అయితే పెట్టుకోవడానికి అయితే వీలుంటుంది అనమాట. ఈ ప్లేస్లో మనకైతే డోర్స్ రాబోతున్నాయి అనమాట. సో గ్యాప్ అనేది కరెక్ట్గా సరిపోతుంది, కొద్దిగా ఎక్కువ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో లోపల కూడా బ్రీడింగ్కి మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. డైరెక్ట్గా క్రాసింగ్ అనేది కూడా లోపల అయిపోయేలాగా చేస్తున్నాను అనమాట సైజ్ అనేది. సో ఈ ఫ్రేమ్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయేసరికి మనకైతే స్ట్రక్చర్ అనేది అర్థమైపోతుంది, మనకి లాఫ్ట్ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది. సో మీకు కూడా కొద్దిగా బేగా అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేశాను వీడియో అయితే, కాకపోతే కుదరలేదు, కొద్దిగా ల్యాగ్ అయితే అయింది వీడియో అప్లోడ్ చేయడానికి కూడా. సో పైన కూడా మొత్తం అంతా కూడా మెస్ వేసుకుందాం అనేసి అయితే ఆలోచించాము. కాకపోతే పైన అయితే మనకి వుడ్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందనేసి అయితే పైనుంచి అయితే వుడ్ వేద్దాం అనుకుంటున్నాము. సో మీకు ఎవరికైనా సరే పీజన్స్ ఏమైనా కావాలి అనుకుంటే మనకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదంటే వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు. స్క్రీన్ పైన అయితే నా వాట్సాప్ నెంబర్ అయితే మీకు ఇచ్చాను అనమాట. సో ఓన్లీ వాట్సాప్ అయితే అవుతుంది. సో నార్మల్ సాదా పీజన్స్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉండవు అనమాట. ఎప్పుడైనా సరే హై ఫ్లైట్స్ ఇంకా హోమర్స్ అయితేనే సేల్ చేస్తాము. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఫ్యాన్సీ పీజన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అది లేదంటే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయ్యి అయితే మెసేజ్ చేయండి, నేనైతే ఇన్స్టాగ్రామ్లో కూడా రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో లాఫ్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయి మేమైతే లోపలికి తీసుకొచ్చామన్నమాట, మన మేడపైకి అయితే తీసుకొచ్చాము. సో దానికైతే ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మొత్తం ఫస్ట్ అయితే వుడ్ ప్రైమర్ అయితే వేస్తున్నాం అనమాట. సో వుడ్ అనేది పాడైపోకూడదు కదా, చెక్కదిన చెదలది రాకుండా అయితే మనం ఫస్ట్ వుడ్ ప్రైమర్ అయితే ఒక 2 layers వరకు వేసుకున్నాం అనమాట. దానికి ఒక 3 డబ్బాలు అయితే అయ్యాయి. సో ఒక్కొక్క డబ్బా 300 వరకు అయ్యిందనమాట. సో మనకి పెయింటింగ్కి ఫస్ట్ ప్రైమర్ వేసుకున్న తర్వాత దానిపైన మనం పెయింట్ అయితే వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఇందులో కొన్ని పీజన్స్ పెట్టాము, కానీ అవేవి కూడా పర్మనెంట్గా ఉండేవి అయితే కాదనమాట. సో దాని తర్వాత మనకి హై ఫ్లైట్స్ ఇంకా హోమర్స్ అయితే తెద్దాం అనుకుంటున్నాము. సో ఆల్రెడీ మన దగ్గర హై ఫ్లైట్స్ అండ్ హోమర్స్ ఉన్నాయి, కాకపోతే ఈ లాఫ్ట్లో అయితే లేవన్నమాట. సో ఈ లాఫ్ట్లో కూడా పెట్టాలి. సో ప్రజెంట్ అయితే ఇందులో కొన్ని ఫ్యాన్సీ పేర్స్ ఇంకా కొన్ని దౌడీ పేర్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి సాదా పీజన్స్, అవి కూడా సేల్కి అయితే లేవు, జస్ట్ మనం ఏంటంటే పిల్లలు చేయించుకోవడానికి అనమాట. హై ఫ్లేర్ ఇంకా హోమర్ చిక్స్ ఎగ్స్ పెట్టినప్పుడు వాటి యొక్క ఎగ్స్ అనేది వీటికైతే మారుస్తాం అనమాట. సో దానికోసం అయితే తీసుకురావడం జరిగింది ఇవి. సో ఇవి ఒక 2 pairs వరకు ఉన్నాయి. అదేవిధంగా ఆస్ట్రేలియన్ పేర్ కూడా ఉందన్నమాట. ఆస్ట్రేలియన్ పేర్ అనేది మీకు చూసుకున్నట్టయితే హెవీ సైజ్ ఉన్నాయి, చూసారు కదా. సో అవి కూడా చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటాయి అన్నమాట. సో అందుకని అవి కూడా ఎప్పుడు సేల్ చేసుకోలేదు, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి మన దగ్గర.
సో లాఫ్ట్ మొత్తానికి పెయింటింగ్ వేసిన తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి అయితే ఎన్ని డేస్ అయితే లాగ్ అయింది. సో ఈ పెయింటింగ్ వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి మీకైతే వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను నేను. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న 2 కూడా దౌడియాలన్నమాట. సో అవి ఏంటంటే పేరెంట్స్ సో నీట్గా పిల్లల్ని అయితే చేస్తాయి అనమాట. సో 3 చిక్స్ పెట్టినా సరే పిల్లల్ని అయితే చేయగలవు. అందుకని చెప్పి అయితే మేము అది పర్చేస్ చేసామన్నమాట. మనకైతే ప్రైస్ ముఖ్యం కాదు, క్వాలిటీ అయితే ముఖ్యం అనమాట. సో ప్రైస్ ఎంతైనా పెట్టుకోవచ్చు, కానీ క్వాలిటీ ఉన్న బర్డ్స్ పెంచుకుంటే మనకి కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. సేల్ చేసుకునేటప్పుడైనా మనం కొనుక్కునేటప్పుడైనా. సో దగ్గర నుంచి అయితే మీకు ఒక్కొక్క కేజీ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో ఒక ట్రే వచ్చేసరికి మనకి ఈ విధంగా డోర్ వచ్చిందనమాట. సో డోర్ కూడా చాలా థిక్గా ఉంటుంది. సో ఓపెన్ చేసుకోవడం కూడా ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో దానికి చిన్న లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారనమాట. సో తర్వాత లోపల చూసుకునేసరికి చాలా ఎక్కువ స్పేస్ అయితే ఉంటుంది. చూసారు కదా, కిందనైతే గ్రీన్ మెస్ పెట్టేసుకున్నాము. సో బర్డ్స్ అయితే మెస్ పైన ఉంటుంది, వాటి యొక్క షిట్ ఏది కూడా దాని కాలికి అయితే అంటుకోకుండా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మళ్ళీ లాక్ చేసుకోవడమే. సో కిందనైతే ట్రేస్ అయితే ఈ విధంగా పుల్ చేసుకోవచ్చు. పుల్ చేసుకుని క్లీన్ చేసి మళ్ళీ రీప్లేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం 9 ప్లేట్స్ కూడా ఆ విధంగానే పెట్టుకున్నాము. సో లోపల బర్డ్స్ వెళ్ళిపోయినా సరే వాటికి ఎంత స్పేస్ అనేది ఫ్రీగా ఉంటుందో మీరైతే చూసుకోవచ్చు. సో ఎందుకంటే మనకి కొంచెం ఫ్రీగా ఉంటే మనం మార్నింగ్ ఓపెన్ చేసి ఈవినింగ్ వరకు లోపల ఉంటాయి కదా బర్డ్స్ అనేవి. సో వాటికి కొంచెం ఫ్రీగా ఉండాలని చెప్పేసి అయితే కొద్దిగా పెద్దగా అయితే చేయించాము. హై ఫ్లైట్స్కి అయితే కొద్దిగా ఇరుగ్గానే ఉండాలి, హోమర్స్ లాంటి వాటికైతే కొద్దిగా ఫ్రీగా ఉండాలన్నమాట. సో చూసారు కదా ఇవి ఆస్ట్రేలియా అంత హెవీ సైజ్ ఉన్నాయో. సో వాటికి కూడా మనకైతే ఫ్రీగా సరిపోయింది. లోపల వాటికి ఫ్రీగానే ఉంది కదా. మనకి ఏంటంటే బర్డ్స్ కొంచెం మూవ్ అయ్యేలాగా చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట లాఫ్ట్ అనేది. సో వాటికి కరెక్ట్గా సరిపోయింది. వీటికి కింద ట్రే అయితే మనకి ఫిక్స్ చేయడానికి అయితే కుదరలేదు అనమాట. సో కింద కూడా ట్రే ఫిక్స్ చేసేస్తే మనకు కరెక్ట్గా ఉండేది. సో మీకైతే వీటి గురించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు. అదేవిధంగా ఎవరికైనా గివ్ అవే కావాలి అంటే మాత్రం మనకి 1000 సబ్స్క్రైబర్స్ రాగానే గివ్ అవే కానీ లక్కీ డ్రా కానీ పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. సో గివ్ అవే అయితే కొద్దిగా పెట్టాలని అనుకుంటున్నాను. ఒకవేళ లక్కీ డ్రా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది వచ్చేసి మనం మొత్తం పెయింటింగ్ అయితే కంప్లీట్ చేస్తాము. సో కలర్ఫుల్గా అయితే పెయింట్ చేసాము. అదేవిధంగా పైన కూడా తార్పా వేసుకున్నాము, పైన ఇంకా వెనకతల కూడా. ఇది వచ్చేసి ఫ్లెక్సీ అనమాట. సో ఫ్లెక్సీని 2గా మడత పెట్టేసి మనం ఇలాగ వేసుకున్నాం అనమాట. సో మన లాఫ్ట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి అయితే 12,000 కన్నా ఎక్కువ అయింది. సో మీకు ఏ విధంగా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.